ఒక క్వెషన్ చెప్పండి. ఇందాకల్లా మూన్ మెర్క్యూరీ లగ్నంలో ఉంది నవాంశలో స్కార్పియో. అవునండి. ఆహ్, దాని నుంచి మూన్ కారకత్వం తీసుకొని అంటే మదర్‌కి టార్చర్ అని చెప్పారు. అంటే మూన్ ఒకవేళ మైండ్ అని కారకత్వం తీసుకుంటే అక్కడ ఎలా అయిపోతుంది? లేదు. టార్చర్‌కి నవాంశను నేను స్కార్పియో మీద చేశాను. వీడియో ఉంటుంది చూడండి. ఓకే. అది చూసారా? లేదు లేదు. అది చూస్తే చాలా డీటెయిల్డ్‌గా ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే మేబీ ఒక్కటి చెప్పలేదో చెప్పానో గుర్తులేదు. అదొక్కటి చెప్తున్నాను. ఆహ్, స్కార్పియో లగ్నముగా ఉన్నవాళ్ళు టార్చర్ చేస్తారు. ఓకే. నవాంశలో స్కార్పియో లగ్నంగా ఉన్నవాళ్ళు టార్చర్ ఇష్టపడతారు. అవతల ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు. వాడికి టార్చర్ చాలా ఇష్టం. అవతల వాడిని టార్చర్ చేయడం. ఓకే. నవాంశలో స్కార్పియో లగ్నం ఉంటే హిట్లర్‌గా ఊహించుకోండి. ఓకే. ఇప్పుడు రాశిలోని లగ్నాన్ని పరికించండి. ఇక్కడ కూడా మీకు స్కార్పియో ఉందా? చాలా పెద్ద హిట్లర్. ఇక్కడ సౌమ్యమైన రాశులు ఉన్నాయనుకోండి. అంటే ఏమిటి సాత్వికాలు? చంద్ర రాశి, సింహరాశి, ధనురాశి, వైసెస్. మూన్, సన్, జూపిటర్ రూల్డ్ రాసులు సాత్వికులు. ఓకే. శుక్రుడు, బుధుడు రూల్ చేసే రాసులు మీకు రాజసికులు. సో, కనీసం మీకు ఇక్కడ శుక్రుడు లగ్నాధిపతిగా ఉన్న కొంతవరకు కాపాడుతుంది. ఇక్కడ కూడా మీకు కుజశనులు పాలించేవాడయ్యుండి, అక్కడ నవాంశలో కూడా మీకు స్కార్పియో అయిందా, మీకు మాత్రం వాడు చాలా పెద్ద హిట్లర్‌గా కనబడతాడు. ఓకే. నవాంశలోని లగ్నము స్కార్పియో అయినప్పుడు ఎంతో కొంత హిట్లరత్వం వస్తుంది. వీళ్ళని చూసి పిల్లలు ఉన్నారనుకోండి, ఏంటి ఊరికే ఇన్ని కండిషన్స్ హిట్లర్ నన్ను చావగొట్టేస్తున్నావు, చంపేస్తున్నావు, వెర్రెత్తిపోతున్నావు ప్రతిదానికిను. డిసిప్లిన్ అంటావు, మిలిటరీ అంటావు, గుడ్ అంటావు. మిలిటరీ డిసిప్లిన్ అంతకని ఇంకేం లేదు. ఓకే. ఇప్పుడు కారకత్వాస్ తీసుకోవచ్చు స్ట్రెయిట్ అవే ఎప్పుడైతే ఇలా ఉందో. చంద్రుడు తల్లికి ప్రాబ్లమ్, మెర్కరీ వీళ్ళకి ప్రాబ్లమ్. కిత్ అండ్ కిన్ అంటారు మెర్కరీ అంటే. అయిందా మీ క్వెషన్ క్లారిటీ వచ్చిందా? ఆ వీడియో చూస్తే బాగా క్లారిటీ వస్తుంది. అది చూడకుండా అడిగితే ఏం అర్థం కాదు. అర్థమైంది. ఓకే. సార్ మీరు మీ వీడియోస్‌లో స్టార్టింగ్ నక్షత్రాలు అశ్విని నుంచి ఆరుద్ర వరకు నక్షత్రాలు ఉండేవి లేవు కదా సార్? ఆల్ నక్షత్రాస్ ఇన్ బ్రీఫ్ అని ఉంటుంది చూడండి. అదే పునర్వసు నుంచి కొంచెం ఉన్నాయి నక్షత్రాలు. అంటే కొన్ని మాకు అప్పటికి చెప్తున్నాం కదా, నేను అప్పట్లో ఏంటంటే ఏదో సరదాగా స్టార్ట్ చేసాం. సీరియస్‌గా క్లాసెస్ చెప్దాం అనే ఉద్దేశంలో లేము. ఏదో ఎవరో చెప్పారు, ఇందులోనే ఉంటారు మా పద్మ గారని. ఆవిడన్నారు మీరెందుకు క్లాసులు చెప్పకూడదు అని. ఏదో అలా స్టార్ట్ చేసాం అంతే. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాం ఈ సంవత్సరంలోనే. ఇంకోటి ఏమంటే సార్ ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలది క్లాస్‌కి ఆడియో లేదు. ఆడియో పోయింది. అవును. ఆడియో పోయింది. కాకపోతే దాంట్లో మీకు ఇది ఉంటది. అదే వీడియో చాలా ఉంటది. భరణి నక్షత్రం గురించి ఆడియో నేను వినలేదు క్లాసు. భరణిలో 3 గ్రహాలు ఉండే చార్ట్ ఉంది సార్. పెద్ద బిగ్ బ్యాంగ్ అతని లైఫ్. కాబట్టి నేను ధర్మం భరణిలోని మూలలోని ధర్మం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే భరణిలో యమధర్మరాజు ఉంటాడు. అవును. ఓకే. సో యమధర్మరాజు ఏం చేస్తాడు? ధర్మంని అధర్మాన్ని లెక్క వేసి అధర్మానికి మాత్రం పనిష్మెంట్ ఇస్తాడు యమధర్మరాజు. ఓకే. సుఖాన్ని ఇవ్వడం ఆయన చేతుల్లో ఉండదు. ఓకే. వేదాంత పరంగా జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఇప్పుడు ఈ భరణి నక్షత్రానికి సపోర్ట్ చేస్తూ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళంతా యముడికి తలొగ్గవలసి ఉంటుంది. ఓకే. భరణిలోని 3 ప్లానెట్స్ ఉన్నాయి. సూపర్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. సూపర్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు నంబర్ 1 గా ఉండగలడం మాత్రమే అవుతుంది వాళ్ళ వల్ల. వాళ్ళు యావరేజ్ పర్ఫార్మింగ్ పీపుల్ అయితే కాలేరు భరణిలో ఉన్న వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ గా కుజ బుధ గురులు సార్ గ్రహ యుద్ధం. ముగ్గురు భరణిలో ఉన్నారు. అంటే చాలా భయంకరమైన విస్ఫోటనం అతని లైఫ్ లో. ఇప్పుడు పడిపోయినాడు ఇంకంతే. పాతాళానికి పడిపోయినాడు. అంటే అదే కారణమా అని నేను అనుకుంటుంటాను. ఏ లగ్నం అమ్మా? మీన లగ్నం. మీన లగ్నం ద్వితీయంలోని రెండో ఇంట్లోనే ఈ 3 గ్రహాలు. 12వ ఇంట్లో నుంచి శని చూస్తున్నాడు. 3.
ఓకే. ద్వితీయంలో కుజుడు, బుధుడు. కుజ బుధ గురులు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి అంటే యమధర్మరాజు. యమధర్మరాజుకి తల్లికి పడలేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బుధుడు భరణిలో ఉన్నాడు కనుక తల్లికి ఇతనికి ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఫస్ట్ చూడండి. తల్లి పోవడమో లేకపోతే తల్లితో ప్రాబ్లమ్స్. తల్లి 6th డేనే చనిపోయింది. ఓకే. తల్లి పోయింది. సో ఇది కన్ఫర్మ్ గా తెలియాలి. ఓకే. ఇది ఉంటేనే ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు మీన లగ్నం కరెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. మీన లగ్నం కరెక్ట్. మీన లగ్నం కరెక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే తల్లి చనిపోయింది కాబట్టి. ఎందుకంటే బుధుడు భరణిలోనే ఉన్నాడు చతుర్థాధిపతి అయి. చతుర్థాధిపతి యొక్క డిస్పోజిటర్ కూడా భరణిలోనే ఉన్నాడు. ఓకే. ఇప్పుడు భరణి ఏంటి? యమ అంటే ఎవరు? లార్డ్ ఆఫ్ డెత్, అంటే చావును తీసుకొచ్చేవాడు. ఓకే. 7th లార్డ్ కూడా అదే పొజిషన్ లో ఉన్నాడు. 4th లార్డ్, 7th లార్డ్. ఇప్పుడు గురు దృష్టి, గురువు కూడా అక్కడే ఉన్నాడు భరణిలో. ఇప్పుడు నవాంశ సరిగ్గా లేకపోతే పెళ్ళాంతో కూడా రోజు ఇబ్బంది ఉంది. అసలు చాలా విస్ఫోటనం అతని లైఫ్. 12వ ఇంట్లో నుంచి శని చూస్తున్నాడు. శని దశ వచ్చింది సార్. అక్కడి నుంచి అతని పతనం ప్రారంభమైంది. చాలా బాగా అచీవ్మెంట్ కూడా చేసాడు ఆ లైఫ్ లో గురు దశలో. చదువు, గవర్నమెంట్ జాబు, అది కాక స్కూల్ పెట్టి స్కూల్ సక్సెస్ అంతా గురుదశలో వచ్చింది. ఆ తర్వాత శని దశ వచ్చేసరికి శని దశలో కూడా స్కూల్ బాగా నడిచింది. అంటే పక్కన వాళ్ళ మీద పోటీ చేసుకొని వాళ్ళు కాలేజ్ పెడుతున్నారు, నేను కాలేజ్ పెట్టాలా అని చెప్పి పోయి కాలేజీలు పెట్టి అంతా నష్టం అయిపోయి అప్పుల పాలైపోయి ఉన్న ఇల్లు వాకిలి అమ్ముకొని వీళ్ళు ఊరు ఉడిచి పారిపోయి, భార్య ఒకవైపు భర్త ఒకవైపు పారిపోయి మళ్ళీ ఇప్పుడు కలుసుకొని ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కొడుకులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. సో చూడవలసింది ఏంటి అంటే ఇంత జరిగింది అంటే మీకు నవాంశ లగ్నం ఏదైతే ఉందో D1 లగ్నం నుంచి అది మంచి పొజిషన్ లో లేదు. అంటే ఏమై ఉండాలి? అది ఒకటే తులా లగ్నం అయి ఉండొచ్చు నవాంశలో. ఓకే. దాని తర్వాత ప్లానెట్స్ కూడా చూడాలనుకోండి. ప్లానెట్స్ చూడకుండా చెప్పలేదు. సో అల్టిమేట్ గా చాలా ప్లానెట్స్ 6th హౌస్ లో 11th హౌస్ లో ఉండాలి. ఎక్కువ ప్లానెట్స్ నవాంశ లగ్నాలు 11th హౌస్ లో ఉన్నాయనుకోండి, అది హింస పెడుతుంది. ఒకవేళ నడుస్తున్న దశ ఇప్పుడు 12th హౌస్ లో సాటర్న్ ఉన్నాడు, వాడు నవాంశలో 11వ ఇంట్లో ఉన్నాడు, మీకు మామూలుగా చూపించు. ఓకే. సో ఇప్పుడు శని ఏంటి? స్వక్షేత్రంలో ఉన్నాడు. అవును, కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. మీన లగ్నాలకు శని చంద్రుడు కూడా ఉన్నాడు. ఓకే. ఇద్దరు శతభిషంలోనే ఉన్నారు. సార్ 4వ ఇంట్లో శుక్ర రాహువులు ఇద్దరు ఆరుద్రలోనే. మరి చూద్దాం, ఇది ఇంట్రెస్టింగ్ హారోస్కోప్. అది అతి భయంకరమైన విస్ఫోటనం సార్. అందుకని నేను భరణిలో ఉండడమే కారణమని నేను అనుకుంటున్నా. అవునండి, భరణిలో బ్లాస్ట్ ఉంది. ఒకవేళ ఆ ప్లానెట్స్ లో ఏవైనా రెట్రోగ్రెషన్ లో ఉంటే పెద్ద బ్లాస్ట్ కూడా ఉంటుంది. జూపిటర్ రెట్రోగ్రెషన్ లో ఉన్నాడా? లేదు సార్, శుక్రుడు రెట్రోగ్రెషన్ అనుకుంటా, తెలియదు సార్, నేను సరిగ్గా చూడలేదు, అది గమనించలేదు. 3వ ఇంట్లో గురువు. 3వ ఇంట్లో కాదు సార్, 3వ ఇంట్లో రవి. 3వ ఇంట్లో రవి. ఓకే. అంటే బాగా వెల్ సెటిల్డ్ లైఫ్, మంచి ప్రాపర్టీ, తండ్రి నుంచి వచ్చిన ప్రాపర్టీ, విపరీతమైన తెలివి. తృతీయంలో రవి కదా, అందుకు ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. కృత్తిక అయి ఉండొచ్చా అండి? కృత్తిక అయి ఉండొచ్చా రవి? కాదండి, రవినా ఏమో తెలియదు, నేను చూసాను. అంటే విజువలైజేషన్ సగంలో ఆగిపోతున్నాము. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం నెక్స్ట్ వీక్ చూద్దామండి. కలిసిపోతారు ఇంకెప్పటికే చాలా సేపు అయిపోయింది, 3 hours అయిపోతుంది. ఇది ఆషామాషి చార్ట్ కాదు, అది చాలా విస్ఫోటనం అతని లైఫ్ లో. అతను ఒకటే కాదు సార్, అతని చుట్టూ ఉన్న వాళ్ళం కూడా అందరి లైఫ్ లో విస్ఫోటనం. ఓకే. అతని ఫ్యామిలీ, భార్య, పిల్లలు అంతా విస్ఫోటనం. ధర్మము ఎక్కడైనా తప్పి ఉంటే భరణిలో మాత్రం చాలా పెద్ద పనిష్మెంట్ వస్తుంది. అక్కడ ప్లానెట్స్ లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్లానెట్స్ ఉన్నాయా, ధర్మం తప్పే పనిష్మెంట్ వస్తుంది. ధర్మంగా ఉన్నంత సేపు నిన్ను పైకి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి నెత్తి మీదకి వెళ్ళిపోతాయో కళ్ళు, ఒక్కసారిగా నేను ఏం చేసినా చెల్లుతుంది అని పతనం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో భరణి ఒకటి, మూల ఒకటి,
లగ్నానికి గాని, పంచమానికి గాని, భాగ్యానికి గాని, సప్తమానికి గాని కనెక్ట్ అయి ఉన్నాయా? ధర్మం ఫాలో అవ్వట్లేదా? ఏ కారణానికైనా అధర్మం చేస్తున్నామా? పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు కనిపించదు. అది మనల్ని బాగా పైకి తీసుకెళ్లి పైనుంచి ఒక్కసారిగా విసిరేస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి విసిరేస్తే వాడు కోలుకోలేడు ఇంకా. అవునులేండి సార్. కోలుకోలేడు. కోలుకోలేని దెబ్బ తీస్తుంది. కొంతమంది పడుకుండిపోయారండి ఈ క్లాస్ లో. మనం ఇంకా ఆపకపోతే కొడతారు లేచి. ఓకే సార్. డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, హోంవర్క్ కింద అందరూ ట్రై చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో, ఎందుకంటే ఒక 5 నిమిషాలు అటో ఇటో ఉండొచ్చు టైము. సార్ అయితే కరెక్ట్ గా చూసి సెట్ చేస్తారు కదా అని నేను నెక్స్ట్ క్లాస్ లో. మీరు కూడా చెక్ చేయొచ్చండి. నేనేం పెద్ద బ్రహ్మ విద్య ఉంది నా దగ్గర. నేను మీలాంటి వాడిని ఏదో వచ్చని చెప్పుకుంటున్నాను అంతే. నిజంగా ఏం రాదు. మీతో పాటే కదా చూస్తున్నాను నేను. నాకంటే మీకే చాలా మందికి బాగా వచ్చు. అదే ఈ ఈ ఈ ఈ అబ్బాయి నేను ఇప్పుడు చెప్పిన చార్ట్ ఫాదర్ 8 years ఉన్నప్పుడు చనిపోయినారు. ఆయన మంచి ఆస్ట్రాలజరు. ఆయనే రాశారు జాతకాలు పిల్లలవి. ఆయనే చెప్పారట ఈ అబ్బాయి ఏది ఉంచుకోడు, అంతా పోగొట్టుకుంటాడు అని. అది ఎందుకు చెప్పారు అనేది నాకు అర్థం కాలేదు. అది భరణిలో ఇవి ఉండడం వల్లనేనా అని నాకు అనిపిస్తుంది. వాటి మీద శని దృష్టి. అదొక్కటే సరిపోదమ్మా. భరణిలో ఆ ప్లానెట్స్ ఒక్కటే సరిపోవు. నవాంశలోని 11th హౌస్ పాడై ఉంటది. ఓకే, నాకు అనిపిస్తున్నది 11th హౌస్ అంటే పనిష్మెంట్ వస్తుంది అంటే 11th హౌస్ అయి ఉండాలి. ఇంత పెద్ద పనిష్మెంట్ మీరు చెప్తున్నారంటే ఇది పనిష్మెంట్ లా కనిపిస్తుంది. ఎందుకంటే భరణి ఉంది కాబట్టి పనిష్మెంట్ రావాలి అక్కడ. దానివల్ల చాలా ఇతనికి డబ్బులు ఇచ్చిన సొంత వాళ్ళ దగ్గరంతా అప్పు తీసుకున్నాడు. వాళ్ళ డబ్బులన్నీ పోయినాయి. ఇతని వల్ల చాలా మంది కూడా అయిపోయినారు. రెండోది ఏదైనా అధర్మం చేసి ఉండాలి. చెయ్యకూడని పని ఏదైనా చేసి ఉండాలి. అంటే అది అధర్మం అంటే చేసినాడు సార్. అట్లాంటివి కూడా చాలా చేశాడు. ఏవో చేసి ఉండాలి. ఒకే ల్యాండ్ 2-3 అమ్మడము అలాంటివి. మరి మీరు కుజుడిని భరణిలో వేసుకొని ఒకే ల్యాండ్ ని 2-3 అమ్మితే ఏమవుతుంది? పనిష్మెంట్ రాక ఎక్కడి నుంచి వస్తుంది పనిష్మెంట్? 2nd హౌస్ నుంచి 9th హౌస్ నుంచి పనిష్మెంట్ వస్తుంది. ఇప్పుడు వెరీ సింపుల్. ఓకే, అందరి జీవితాలు అతలాకుతలమైనవి. సో 2nd హౌస్ ఏంటి? డబ్బులు. 9th హౌస్ ఏంటి? ఫ్యూచర్. చాలా డేంజరస్. అంటే వేరే విధి లేని పరిస్థితుల్లో అప్పులు ఎక్కువై ఇట్లాంటి పనులన్నీ చేసినాడు. అంతకు ముందు చేసిన అధర్మం మాట్లాడుతున్నా. ఇంకా అంతకు ముందు ఇంకేదో చేసి ఉంటాడు. లేకపోతే అలా చేసి ఉండొచ్చు. తెలిసి చేసినవి ఉన్నాయి, తెలియక ఏమన్నా చేశాడేమో తెలియదు. తెలియక చేసినవి కావు, తెలిసి చేసినవే ఉంటాయి. మాకు తెలియవు అతను చేసి. మీకు తెలియవు, ఆయనకి తెలుసు అది అధర్మం అని. అయినా కూడా చేసి ఉండొచ్చు. అదే బట్ ఏమంటే ఇక్కడ ఇతని భార్య కూడా ఇప్పుడు అటువంటి పనులు భర్త చేస్తుంటే అయ్యో వద్దు, దూకుడొద్దు అని హెచ్చరించాలి కదా భార్య అనేది. ఆమె కూడా పక్క వాళ్ళతో పోటీ. వాళ్ళు కాలేజ్ పెట్టినారు, మనం కాలేజ్ పెట్టాం. అందుకు కాదమ్మా పతనం వచ్చింది. దాని గురించి కాదు. కాలేజీ పెట్టినారు, వీళ్ళు మనం పెట్టినారు, మనం పెడదాము, అందుకు వచ్చింది కాదు పతనం. ఏదో తప్పు చేయకుండా రాదు భరణి నుంచి పనిష్మెంట్. ఓకే ఓకే, ఏదో పర్మిషన్స్ తెచ్చుకోవడానికి ఏదో తప్పుదో తప్పడాలు ఏవో చేసి ఉంటాడు. అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఓకే, వాట్ ఎవర్. మనకు తెలియకుండా ఆక్షేపించడం ఇది కాదు, కానీ నా ఉద్దేశం కాదు. కానీ తెలియకుండా కాదు సార్, మా మనిషి ఏమంటే కొన్ని మాకు తెలియకుండా చేసి ఉండొచ్చు. ఏమో చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో అది మనం హారోస్కోప్ చూస్తే కానీ చెప్పలేదు. అవును సార్. నేను ఎందుకు మీరు చెప్పినవి తీసుకుంటున్నాను అంటే, నేను ఏదో చెప్పేసి 4 ఎగ్జాంపుల్స్ చూపించేసి ఇలాగే పనిచేస్తుంది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో దట్ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెబితే ఆ టైంకి లైవ్ లో నేను చెప్తున్నప్పుడు ఎలా నేను చూస్తున్నాను అన్నది మీరు తెలుసుకుంటారు అని. లేదంటే ఏమవుతుంది అంటే, చాలా మంది ఆక్షేపించడం గురించి చెప్పడం లేదు. ఇది ఏదో నేను చాలా గొప్ప పని చేస్తున్నానని చెప్పడం లేదు. నేను అంటుంది ఏంటి అంటే, మీరిచ్చిన హారోస్కోప్ అనుకోండి, మీకు కొంచెం ఇంకా ధైర్యము, నమ్మకము. ఎందుకంటే జ్యోతిషాన్ని మీద నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నమ్మకం లేకుండా చేయలేం కదా. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇదేదో సూడో సైన్స్ కాదు. నువ్వు జాగ్రత్తగా అప్లై చేసుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా ఉంటే ఇది సైన్స్ లాగా పనిచేస్తుంది అని చెప్పడం కోసం. అంటే చాలా మందికి అపనమ్మకం ఏముంది అంటే, ఇదేదో సూడో సైన్స్, ఇది సైన్స్ అని చెప్తున్నారు కానీ ఇది నిజంగా సైన్స్ కాదు అని.
కాదు సార్ ఇది. మీరు మొన్న చెప్పారు కదా సార్, లగ్నంలో శుక్రుడు ఉంటే రెస్పాన్సిబిలిటీస్, అది నాకు 4-5 చార్ట్స్ లో కనెక్ట్ అయింది సార్. అది ఆ తర్వాత నవాంశ లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది అది కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. లాస్ట్ సాటర్డే మీరు క్లాస్ చెప్పారు కదా, అవునా, అది కూడా చాలా కరెక్ట్ గా నాకు భలే కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి. ఓకే, గుడ్ గుడ్. సప్తమంలో శుక్రుడు ఉంటే కూడా సేమ్, అంటే లగ్నంలో ఏ గ్రహం లేదు, సప్తమం నుంచి శుక్రుడు చూస్తున్నాడు అనే వాళ్ళకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సార్. అది కూడా చూసాను. ఎందుకంటే శుక్రాచార్యుడు చూడండి, ఎవరు అతని పక్కన నిలబడితే వాళ్ళని రాజుని చేస్తూ ఉంటాడు. శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని రాజుని చేశాడు. ఎవరు తనతో పాటు నిలబడితే వాళ్ళని రాజుని చేసుకుంటూ వచ్చాడు. ఓకే, సో తానేం తీసుకోడు, తానేం చేస్తాడు, తాను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఆ రాజు కోసం ముందు అడ్డంగా నిలబడిపోతాడు. అందుకు నేను అదే ఫస్ట్ లోనే చెప్దాం అనుకున్నా, అందులో క్లాస్ స్టార్ట్ అయింది. చాలా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి మీరు చెప్పింది లాస్ట్ క్లాస్. అందుకని నేనేదో అంటే చాలా మంది అనుకోవచ్చు చాలా స్లోగా చెప్తున్నారు, లేకపోతే ఇంతసేపు ఎందుకు పడుతోంది, టకటక అనాలిసిస్ చేయట్లేదు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు చెప్దాం అనుకుంటుంది ప్రిపేర్ అయిపోయి వచ్చేసి అది టక 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 4 అక్కడే చూసేసి అక్కడే చెప్పేసి, నేను ఇది మెప్పు పొందడానికో డబ్బులు సంపాదించడానికో ఇది చేయడం లేదు. నలుగురికి ఇది సూడో సైన్స్ కాదు, ఇది సైన్స్. దీన్ని కరెక్ట్ గా వాడుకుంటే మనం దీంట్లో నుంచి కొంత బెనిఫిట్ పొందవచ్చు అనేది నిరూపించడానికి మాత్రమే చేస్తున్నాను. ఇది ఒక నేను నేర్చుకున్నది 10 మందికి చెప్పడం వల్ల నలుగురికి ఉపయోగం ఉంటుంది అని, అంతే తప్ప దీంట్లో నుంచి నేనేదో పెద్ద పేరు పొంది అవి ఎలాగో వస్తాయి. నీకు బాగా వచ్చనుకో చెప్పడం, పేరు, ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. కృష్ణుడు చెప్పినట్టు మనం చేయవలసిన సరిగ్గా చేస్తే పేరు మిగిలినవి ఆటోమేటిక్ గా వస్తాయి. అంతేగాని పేరు కోసం ఇచ్చేయట్లేదు. అందుకని మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అనుకోండి, మీకు ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. అవునరా కరెక్టే, ఇది నేను చెప్పలేదు కానీ ఇందులో నుంచి బయటకు వచ్చింది, కరెక్టే అని మీకు అనిపిస్తుంది. లేకపోతే నా దగ్గర చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, నేను ఏవో 4 ఎగ్జాంపుల్ పెట్టేసి 4 ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అది నా ఉద్దేశం కాదు. మా కజిన్స్ వీళ్ళందరి జాతకాలు చూసుకుంటాను సార్ నేను, మీరు చెప్పినవన్నీ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఆపేద్దామా, ఎవరైనా ఇస్తారా ఇంకొకటి? ఇవాళ ఎక్కువగా ఏం పెద్దగా చెప్పినట్లేదు సార్. మళ్ళీ నేను వింటుంటాను సార్, మళ్ళీ వినే కొద్దీ కొత్తగా ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పిన క్లాస్ మళ్ళీ మీరు పెడతారు కదా, వింటూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఇదేదో తప్పు అయిపోయింది ప్రిడిక్షన్ అని అనుకోకండి. ఇప్పుడు ఇందాకలు ఏం చేసాం మనం, ఇందులోని రాశి చక్రంలోని లగ్నాన్ని ముందు క్యాప్రికాన్ వేసుకున్నాం. అరే చాలా టైం వేస్ట్ చేసామే అనుకోకండి. ఎందుకంటే క్యాప్రికాన్ నిజంగా లగ్నం అయితే ఏం ప్రిడిక్షన్స్ ఉంటాయి కూడా మీకు వచ్చి ఉంటాయి దాంట్లో నుంచి. ఓకే, సో అలా అనుకోకండి దాన్ని. సో ఇప్పుడు మనం ధనస్సు ఎందుకు చేసాము, క్యాప్రికాన్ ఎందుకు కాదు, అదే మకరం ఎందుకు కాదు, ధనస్సు ఎందుకు చేసాము అన్నది కూడా మీకు తెలియాలి అంటే క్యాప్రికాన్ గురించి చెప్పాను కాబట్టి తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇంకోటి ఏంటి అంటే, ఉత్త D1 చూసి ఫలితాలు చెప్పినప్పుడు దయచేసి 7th లార్డ్ 12th లో ఉన్నాడు, 7th లార్డ్ 8th లో ఉన్నాడు, నెగటివ్ ప్రిడిక్షన్ తో మైండ్ సెట్ పెట్టుకోకండి. 99% అలా ఉండదు. చాలా ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయో తెలుసా? సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నవాడికి, సప్తమాధిపతి పంచమంలో ఉన్నవాడికి, సూపర్ గా ఉన్నట్టు కనిపించేవాడికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సప్తమాధిపతి వ్యయంలో ఉన్నవాడికి, సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నవాడికి తక్కువ కూడా ఉండవచ్చు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటుంది. 7th లార్డ్ 12th హౌస్ లో ఉంది, వాడికి భార్య నుంచి పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు. 7th లార్డ్ 9th లో ఉంది, వాడు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది భార్య దగ్గర నుంచి. అందులో ఏమాత్రం తక్కువైనా గింజుకుంటూ ఉంటాడు. ఓకే, సో ఇది రిలేటివ్ గా తీసుకోవాలి. సో పరాశరుడు ఏం చెప్పాడు అంటే, నీకు ధర్మ సహచరణిగా వచ్చిన మనిషి దగ్గర నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, ఆవిడని ట్రైన్ చేసుకోవాలి.
ఈ రోజుల్లో పరాశరుడు చెప్పింది అలాగే మక్కి ఫాలో చేస్తాం అంటే 199 మంది ఎవరు కాపురం చేయరు, దండం పెట్టి వెళ్ళిపోతారు. సో నేటి పరిస్థితులకి ఏది కరెక్టో దాన్ని బట్టి మనకి మనం చేసుకోవడం ఉత్తమం. కాబట్టి సారాంశం ఏమిటి అంటే D1 చూసి మీరు ఒకవేళ ఫలితాలు చెప్పాలి అనుకున్నప్పుడు 7th లార్డ్ 8th లో ఉన్నాడు, 7th లార్డ్ 12th లో ఉన్నాడు, 7th లార్డ్ 6th లో ఉన్నాడు, 7th లార్డ్ 2nd లో ఉన్నాడు. ఈ 4 కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు అంటే 6, 8, 12, 2 నేను ఎక్కువ భయపడేది రెండో ఇంట్లో ఉన్న దాని గురించి. ఓకే, 6, 8, 12 లో ఉన్నప్పుడు నేను పెద్దగా భయపడను D1 లో. ఒకవేళ D1 లో 7th లార్డ్ 2nd లో ఉన్నాడా నేను భయపడతాను. ఏదో రకంగా అది ఇబ్బంది పెడుతుంది. పెళ్లి లేట్ చేయడము, లేకపోతే పెళ్లి అవ్వకపోవడము, లేకపోతే ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా, ఈ పెళ్లిలో ఉండాలా వద్దా. ఓకే, 2 ఆప్షన్స్ ఉంటే బాగుండు. ఎందుకంటే 2 కదా, రెండో ఇల్లు, 2 ఆప్షన్స్ ఉంటే బాగుండు. వీడి దగ్గర కాకపోతే వాడి దగ్గరికి వెళ్ళచ్చు. ఓకే, దీన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి, ఇది కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను అర్థం అవ్వడం కోసం. కనుక 6, 8, 12 లో ఉన్నంత మాత్రాన 7th లార్డ్ లేకపోతే ఏదైనా సరే బై ఛాన్స్ 8th హౌస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి. మళ్ళీ మన పివిఆర్ నరసింహారావు గారే పెద్ద తార్కాణం. 8th హౌస్ లో 4 ప్లానెట్స్ ఉంటాయి. ఆయన ఉన్నంత బ్రహ్మాండంగా ఎవరు ఉండరు. ఓకే, ఆయన ఫాలో అయిన ధర్మం ఇంకెవరు ఫాలో అవ్వరు. హలో సార్, చెప్పండి.